బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారిని, అదేవిధంగా ఆరోగ్యం బాగలేకుండా కొడాల నాని గారిని ఇద్దరిని కలిసి కూర్చొని మధ్యలో కూర్చొని ఇద్దరి మధ్యలో చక్కగా వారిద్దరిని పరామర్శిస్తున్నాడు. మీకేం కాదు, మీకేం ఇబ్బంది లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి, సో మీకు ఏదైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటాను అన్న రీతిలో ఉంది ఆ ఫోటో చూస్తే. అయితే ఇక్కడ అందరికీ ఒకటి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, వల్లభనేని వంశీ గారు ఏ స్థాయిలో చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టారో, కొడాల నాని గారు ఏ స్థాయిలో చంద్రబాబు గారు లోకేష్ గారిని తిట్టారో, అదే స్థాయిలో పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఎందుకంటే కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు పరుష పదజాలంతో మాట్లాడేవారు. సో కాబట్టి వారి సామాజిక వర్గం వారికి వ్యతిరేకమైంది. ఇప్పుడు ఏమైంది, వల్లభనేని వంశీ గారు 137 రోజుల పాటు జైల్లో ఉంచారు. సరే, రకరకాల కేసులు, ఆయన తప్పు చేశాడా లేదా అనేది న్యాయస్థానాలే నిర్ధారించే పరిస్థితి. వాటి మీద బెయిల్ వచ్చింది, చక్కగా బెయిల్ మీద బయటకు వచ్చాడు, కాస్త రిలీజ్ అయినట్టయితే తెలుస్తూ ఉంది. ఇక మనం ఈ విధంగా తిట్టుకుంటూ వెళ్తూ ఉంటే పబ్లిక్ కూడా మనల్ని అంతగా గౌరవించే పరిస్థితి ఉండదు, మనల్ని అందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితే కానీ మనకి గౌరవం ఉండదు సమాజంలో. ఇక మనం బూతులు మాట్లాడకూడదు, గౌరవంగా హుందాగా మాట్లాడాలని చెప్పేసి వల్లభనేని వంశీ గారికి, కొడాల నాని గారి ఇద్దరికీ కూడా కాస్త వారిద్దరికీ ఒక ఆలోచనకు అవగాహనకు వచ్చినట్టు తెలుసు.